ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరులోని బారాషాహి దర్గాలో అత్యంత వైభవంగా జరుగుతున్న రొట్టెల పండుగ 4వ రోజుకు చేరుకుంది. తొలి 3 రోజుల పాటు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో దర్గా పరిసరాలు జనసంద్రంగా మారాయి. మొక్కులు తీర్చుకున్న భక్తులు తమకు కావాల్సిన కోరికలకు సంబంధించిన రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఉద్యోగం, విద్య, వివాహం, సంతానం, ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి, విదేశీ అవకాశాలు, ఆర్థిక పురోగతి వంటి అనేక కోరికల కోసం భక్తులు ప్రత్యేక రొట్టెలను స్వీకరిస్తున్నారు. మొక్కులు నెరవేర్చిన తర్వాత వచ్చే ఏడాది అదే దర్గాకు వచ్చి రొట్టెలను ఇతర భక్తులకు అందించడం ఈ పండుగ ప్రత్యేకతంగా చెప్పుకోవచ్చు. 4వ రోజు సోమవారం మొదటి 3 రోజుల మాదిరిగా రద్దీ లేకపోయినా భక్తుల రాక మాత్రం నిరంతరంగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా బారాషాహి దర్గాకు చేరుకొని దర్శనం చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాలు, రైళ్లు, బస్సుల ద్వారా భక్తులు నెల్లూరుకు చేరుకుంటున్నారు. దర్గా సమీపంలోని చెరువు వద్ద సాంప్రదాయబద్ధంగా రొట్టెల మార్పిడి జరుగుతుంది. భక్తులు తమ కోరికలను అనుగుణమైన రొట్టెను స్వీకరించి ప్రార్థనలు నిర్వహించి ఆనందంగా తిరుగు ప్రయాణం అవుతున్నారు. దర్గాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా భక్తులు తమ ప్రార్థనతో పరిసరాలు భక్తిమయంగా మారాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసులు ట్రాఫిక్ను నియంత్రిస్తూ భద్రతా చర్యలు చేపట్టగా మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులను నిరంతరం నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యం, ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. మొదటి 3 రోజులు భారీ రద్దీతో పోలిస్తే 4వ రోజు కొంత ఉపశమనం కనిపించినప్పటికీ భక్తుల ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. మొదటి 3 రోజులు భారీ రద్దీతో పోలిస్తే 4వ రోజు కొంత ఉపశమనం కనిపించినప్పటికీ భక్తుల ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. రొట్టెల పండుగ ముగిసే వరకు ఇంకా వేలాది మంది భక్తులు బారాషాహి దర్గాను సందర్శించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భక్తి, విశ్వాసం, సామరస్యానికి ప్రతీగా నిలిచిన నెల్లూరు రొట్టెల పండుగ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటుంది. అన్ని మతాల ప్రజలు కలిసి పాల్గొంటున్న ఈ వేడుక సోదర భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.